కొన్ని సారీస్కి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ధృతి మంత్స్ బేబీ అప్పుడు సారీ ఇది. నార్మల్ సారీయే కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. లక్కీ బ్యాంబూ గురించి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈసారి లక్కీ బ్యాంబూ బాగానే సర్వైవ్ అయ్యిందండి. లీవ్స్ చూసారా గ్రీన్ కలర్ లోనే, అంటే కేర్ బాగానే ఉందని అర్థము. ఇంతకు ముందు ఏ వాటర్ పడితే అది వేసేసేదాన్ని, కానీ ఇప్పుడు ఓన్లీ ఫిల్టర్ వాటర్ మాత్రమే వేస్తున్నాను. సో నాకు తెలిసి ఈ లక్కీ బ్యాంబూకి ఈ మాత్రం కేర్ తీసుకుంటే సరిపోతుంది. బౌల్లో కొన్ని స్టోన్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి కామెంట్ పెట్టారు కదా, ఈసారి స్టోన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి లక్కీ బ్యాంబూ తీసుకున్నప్పుడు మాత్రం చాలా భయపడుతూనే తీసుకున్నాను, ఎందుకంటే 2-3 టైమ్స్ ఈ లక్కీ బ్యాంబూ సరిగా ఎలా కేర్ తీసుకోవాలో తెలియక పాడైపోయింది మొక్క అంతా. మనం ఇంటికి తెచ్చుకున్న మొక్కలు మంచిగా ఉన్నాయి అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతాము. లేదా ఏదైనా అయ్యిందా మన ఫేసెస్ అస్సలు చూడలేము. లక్కీ బ్యాంబూతో పాటు అరేక పామ్ కూడా తెచ్చాను కదా మొన్న. అరేక పామ్ లీవ్స్ కొంచెం గ్రీనిష్ కలర్ లో ఉండాలంటే మట్టి ఎప్పటికప్పుడు ఇలా తవ్వుతూ ఉండాలంట, అప్పుడు వాటరింగ్ చేయాలంట. అలా చేయడం వల్ల లీవ్స్ చాలా బాగుంటాయి. ఇంకొక మొక్క తమలపాకు మొక్క కూడా తెచ్చాను కదా, నేను ఎప్పుడు తమలపాకు మొక్క వేసినా బ్రతకలేదు, అందుకని ఈసారి కూడా బ్రతుకుతుంది అనుకోలే, కానీ చిగిరించింది. ఏమైపోతుందో అనుకున్నా, బట్ ఫైనల్లీ